నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 145 16th స్టాంజా 145వ కీర్తన 16వ చరణంలో రాయబడిన వాక్యాన్ని మనం చదువుదాం. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. భూమి మీద జీవులు అనేకములుగా ఉన్నాయి. అయితే వాటన్నిటి యొక్క కోరిక ప్రతి ఒక్కరూ తెలుసుకోలేని వారుగా ఉండవచ్చు. కానీ జీవులన్నిటికీ ఆధారభూతుడైనటువంటి దేవుడు, ఆయన ప్రతి ఒక్క జీవి యొక్క కోరికను తృప్తిపరిచేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచటను మనం గమనించగలం. సామ్స్ 104 28th స్టాంజా 104వ కీర్తన 28వ చరణంలో, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ప్రాణులు భూమి మీద ఉన్నాయి, ఆకాశములో ఉన్నాయి, మహాసముద్రంలో ఉన్నాయి, లెక్కలేని జలచరములుగా ఉన్నాయి, చిన్నవి పెద్దవి జీవరాశులు ఎన్నో ఉన్నాయి. అయితే వాటికి అలానే మానవులకు ఆధారమైనటువంటి దేవుడు తన గుప్పిలు విప్పి ఆయన తమ కోరికను తృప్తిపరిచేటటువంటి దేవుడిగా, మంచి వాటిని తిని తృప్తిపడుటకు కారణమైనటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియచేయటను మనం గమనించగలం. అయితే ఆయన మన కోరికను తీర్చేటటువంటి దేవుడై ఉండగా ఏ విధముగా అది మన జీవితంలో నెరవేర్చబడగలదు అని అంటే, సామ్స్ 145 19th స్టాంజా 145వ కీర్తన 19వ చరణంలో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన కోరికను ఆయన తీర్చాలి, రెండోదిగా తృప్తిపరచాలి అని అంటే, దేవుని పట్ల భయభక్తులు మన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన యందలి భయభక్తులు కలిగినటువంటి వారు కోరే వాటిని నిశ్చయంగా ప్రభువారు ఇస్తారు. కారణం ఏంటంటే, వారు కోరినవి దేవుని పట్ల భయభక్తులు కలిగిన మనసుతో ఉన్నారు కనుక ఖచ్చితంగా వారు దేవునికి ఇష్టమైన వాటినే కోరేవారుగా ఉంటారు. వాటిని ప్రభువారు అనుగ్రహిస్తారు. సామ్స్ 37 4th స్టాంజా 37వ కీర్తన 4వ చరణంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనను బట్టి సంతోషించేటటువంటి మనసుతో ఉంటారో నిశ్చయముగా ఆయన వారి హృదయంలో ఉన్నటువంటి ఆశలను తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎన్నో కోరికలు కలిగినటువంటి వారమై ఉండి అవి నెరవేరకపోవటను బట్టి నిరుత్సాహపడక యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయనను బట్టి సంతోషించి విశ్వాసముతో ప్రభు కొరకు మనం కనిపెట్టినట్లయితే భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల కోరికను తృప్తిపరిచే దేవుడు, వాటికంటే మరి శ్రేష్టమైన వారినిగా మనను చేసినటువంటి దేవుడు నిశ్చయముగా మనందరి కోరికను ఆయన తీర్చేటటువంటి దేవుడై ఉన్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రభు చిత్త ప్రకారమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి కోరికలను కలిగి ఆయన అనుగ్రహించి దీవెనలకు ప్రతి ఒక్కరు పాత్రులు కాగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు స్తోత్రం. మానవ జీవితంలో ఎన్నో కోరికలు కలిగినటువంటి వారమై ఉంటాం. కానీ మీ పట్ల భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక నిశ్చయముగా నువ్వు తీర్చేటటువంటి దేవుడు అని నేడు మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి.
కృంగిన వారిని, దుఃఖితులను దర్శించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించును గాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.